తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి ఓరుగల్లు గడ్డపై బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతుంది. ఎల్కతుర్తిలో జరిగేటటువంటి సభకు సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే గులాబీ సైన్యం కదులుతుంది. ఇక ఈ సభకు సంబంధించి మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవం. సో మొత్తానికి 14 ఏళ్ల చరిత్ర, సుదీర్ఘమైనటువంటి ఉద్యమ చరిత్ర, ఆ తర్వాత అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజల పక్షాన ఒక గొంతుగా ఎలా ముందుకెళ్ళబోతుంది బీఆర్ఎస్ పార్టీ? మొట్టమొదలు ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు, భూపాలపల్లి పట్టణ జిల్లా వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో అన్ని విషయాలలో నిర్లక్ష్యం కాబట్టి నీళ్ళల్లో, నిధులలో, ఉద్యోగ అవకాశాలలో, స్వయం పాలన చేయడంలో కూడా ఆనాడు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్లకు అవకాశాలు వచ్చినా కేవలం కొద్ది నెలలకు మాత్రమే దించేసి వాళ్ళకు ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతం యొక్క పెత్తనాన్ని తెలంగాణ మీద చూపెట్టుకుంటూ వచ్చింది. కాబట్టి స్వయం పాలన చేయాలి, మన ప్రాంతానికి మనం పరిపాలన చేసుకోవాలి, మన నీళ్లు, మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవాలి, మన ఉద్యోగాలు మనం ఇచ్చుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు 1969లో ఉద్యమంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాలను కూడా అర్థం చేసుకొని ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా 2001లో ప్రారంభించబడేటువంటి పార్టీ 2013 సంవత్సరాల అనతి కాలంలోనే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ పునర్నిర్మాణం, మరి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పడ్డ ప్రతి విషయాన్ని అధ్యయనం చేసి తెలంగాణ 10 ఏళ్లలో ఎంతో పురోగతిని సాధించి భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 స్టేట్గా రాగలిగింది. దానికి గొప్ప రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తే కేసీఆర్ గారు. ఉద్యమాన్ని నడిపిండు, తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసిండు. ప్రజలు ఈరోజు ఆయన ప్రతిపక్ష పాత్ర చేయమన్నారు. ఆ పాత్రను కూడా సమర్థవంతంగా చేస్తూ ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల గొంతుకై మాట్లాడతాం. చాకలేలమ్మ పౌరసత్వం, అదేవిధంగా ఏదైతే మన రాణి రుద్రమ్మదేవి వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నటువంటి ఓరుగల్ల గడ్డపైన ఉద్యమ సమయంలో జరిగినటువంటి ఆ యొక్క సభ కూడా ఒక చరిత్రను లిఖించింది. ఇప్పుడు ఇది కూడా ఒక గేమ్ చేంజర్గా మారబోయేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ పిలుపునిచ్చిందో పొలిటికల్ గేమ్ చేంజ్ స్టార్ట్ అయిపోయింది. అధికార పార్టీ యొక్క గుండెల్లో రైలు పరిగెత్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ పెట్టకుండా ఉండాలనే మరి కుట్రపూరితంగా పర్మిషన్ అడుగు తీయకపోతేనే హైకోర్టుకి వెళ్ళి మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు ఇస్తుందనే ఉద్దేశంతో పిలిచి పర్మిషన్ ఇచ్చింది. అడుగడుగున ఈరోజు మరి ఈ యొక్క మీటింగ్ని అడ్డుకునే కుట్ర చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఈ భూపాలపల్లిలో కూడా 26 నాడు ఉండేటువంటి ఉద్యోగ మేళాను 27కు పోస్ట్పోన్ చేస్తాం. మేము మాట్లాడుకున్న వాహనాలను రాకుండా చేయడం, అధికారుల చేత మరి ఒక రకంగా మరి ఒత్తిడి చేయడం, అధికారులు పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి మాకు సభకు పోవాలని కూడా పెన్షన్ రాదని, రేషన్ కార్డు రాదని, ఇల్లు రాదని, అది రాదు, ఇది రాదు, మీటింగ్ పోద్దని చెప్పి ఒక పక్క ప్రయత్నం చేస్తారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రేమను ఎవరు కూడా, ఎందుకంటే కేసీఆర్ గారును ఈ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అసత్య ప్రచారాలను తాత్కాలికంగా నమ్మి ఒకసారి వేసింది. కానీ అతి కొద్ది సమయంలోనే మేము చేసింది తప్పు జరిగింది, మా చేతిలో పడ్డ ఓటు, మా దాట వచ్చినటువంటి ప్రభుత్వం మా హక్కులను పరిరక్షించబోతలేదు, మాకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోతుందని ప్రజలు అర్థం చేసుకొని ఇంత తక్కువ సమయంలోనే ఈ ప్రభుత్వం వద్దు, మళ్ళీ కేసీఆర్ గారే మాకు ముద్దు అనే పద్ధతిలో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ సభ విజయవంతమవుతుంది. ఖచ్చితంగా ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక గొప్ప చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు మరి ఖచ్చితంగా ఇది తీసుకున్న మీటింగ్ నా భూతో నా భవిష్యత్. ఇంత పెద్ద మీటింగ్ ఎవరు పెట్టలేరు, ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేయలేరని రేపు ఇంకో కొన్ని గంటలు చూడబోతారు. సెగలు కక్కుతున్నటువంటి ఎండర్ సైతం లెక్క చేయకుండా గత కొద్ది రోజులుగా మీరు ఎండనక కూడా తిరుగుతున్నారు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. సో కార్యకర్తల్లో కూడా ఒక గులాబీ సైన్యంలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది అనుకోవచ్చు. ఇప్పటికి డెఫినెట్గా ఇప్పటికే మేము ఎన్నికల్లో అనుకోకుండా మేము ఊహించలే ఓడిపోతామని, కానీ ప్రజా తీర్పులో మేము ఓడిపోయినాం కాబట్టి కొంతకాలం మేము ఓపికతో ఉన్నాం. ప్రభుత్వం నేను కూడా 1 ఇయర్ వరకు ఏం మాట్లాడాను ఇదే ప్రాంగణంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొత్తగా గెలిచిన ప్రభుత్వానికి ఇక్కడ శాసనసభ్యుని అభినందిస్తూ ప్రజల యొక్క అభిష్టం మేరకు పనిచేస్తే అభినందిస్తాం. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా మేము మాట్లాడదామని చెప్పినాం. ఆ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా యొక్క కార్యాచరణ పెట్టినాం. మా పార్టీని బలహీనపరచాలని, మా పార్టీలో ఉండేటువంటి చాలామందిని ప్రలోభపెట్టి, కొంతమంది భయపెట్టి, కొంతమందిని పార్టీలు మార్పించే ప్రయత్నం చేశాం. కానీ అల్టిమేట్గా ఒక వ్యక్తి పోతే ఈ పార్టీ ఆగదు, ఒక వ్యక్తి పోతే ఇంకొక వ్యక్తి తయారవుతాడు. అట్లనే మళ్ళీ పోయినటువంటి వాళ్ళని వదిలేసి కొత్త సైన్యాన్ని తయారు చేసుకొని తప్పకుండా రేపు ఎన్నికలు ఎక్కడ పెడితే రేపు ఎగరబోయేది ఈ జిల్లాలో, ఈ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ జెండా.
అది జిల్లా పరిషత్ అయినా, మండల పరిషత్ అయినా, మున్సిపాలిటీ అయినా, అదేవిధంగా కోఆపరేటివ్ ఎలక్షన్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఏ ఎన్నిక పెట్టినా గెలవబోయేది బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ గారి నాయకత్వం. సో ఫైనల్లీ కేసీఆర్ గారు మౌనంగా ఉన్న ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తారు. ఆయన సభలో ఏం మాట్లాడినా కూడా ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది, అంతా తెలంగాణ సమాజం చూస్తూ ఉంటుంది. సో ఈ సభకు సంబంధించి కేసీఆర్ గారు ఏం మాట్లాడే అవకాశాలు? కేసీఆర్ గారు దాదాపు పార్టీ పెట్టిన సందర్భం నుంచి ఈ రోజు వరకు అన్ని విషయాలను మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్నది, ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుంది, జాతీయ రాజకీయాలు మాట్లాడతారు, స్థానిక రాజకీయాలు మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసం కలిగించేది, బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఒక ధైర్యాన్ని నింపేటువంటి ప్రసంగం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో సభాస్థలిని కూడా మీరు పరిశీలించారు, దాదాపు అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? 10 లక్షలకు తక్కువ కాకుండా వస్తారు. 10 లక్షల మంది, చాలామంది ఇప్పటికే స్వచ్ఛందంగా మరి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికంటే గొప్ప ఈరోజు ప్రకృతి కూడా నిన్నటి వరకు నిప్పుల కొలిమిలాగా ఉండింది భూపాలపల్లి. ఒకేసారి మేము మీటింగ్ పోతామనగానే ఆ వాతావరణం కూడా మాకు ప్రకృతి కూడా సహకరించింది. మీరు పోండి, సభను విజయవంతం చేయండి అని ఆశీర్వదిస్తూ ఉన్నది ప్రకృతి కూడా. కాబట్టి ప్రకృతి సహకరించిన తర్వాత ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రకృతి ముందు బలాదూర్, ప్రకృతి మాకు అనుకూలంగా ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది. జాతీయ రాజకీయాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క క్రియాశీల పాత్ర ఉండబోతుందని చెప్తాను. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మొత్తానికి అంటే ఒక చరిత్రను లిఖించే విధంగా ఒక గేమ్ చేంజర్ లాగా ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక పెను మార్పుకు ఈ యొక్క ఏదైతే ఆవిర్భావ సభ అనేది మరి శ్రీకారం చుట్టబోతుంది. అదేవిధంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి గులాబీ జెండాను మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలో అంటే ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా ఇప్పటి నుంచి ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అని చెప్పేసి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అయితే చెప్తున్నారు. సో మొత్తానికి చూద్దాం గేమ్ చేంజర్ లాగా మారబోతుందా అనేది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.